తిని తిని పంది పెంచినట్టు కడుపు పెంచా ఇంకేం ఎక్కుతాడు మీరు పోయండి. వాడేం కూర్చోండు, ఈడేం చెట్టు కానుకోండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనం చింతగురితోటి చింతబజ్జీ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం చింత చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి కావలసిన పదార్థాలు తెచ్చుకుందాం. చలో చలో మరి ఇంకా బయలుదేరదాం పండి. రాండి రా నాయన, చింతగురు అని చెప్పేసి మళ్ళీ రేగ్గాయల కాడ మొదలు పెడతారు. అయ్యా అవన్నీ మామూలుగా మేకలు గొర్రెలు అక్కడ అంతా టాయిలెట్ పోసేవి మేకల గొర్రెలు. ఏమెందుకు కాదు అనక తిన్నాకపోతే కడుపులో గడబడైద్ది, అప్పుడు తెలుసులే. అరుణ్ ఇబ్బా రావాలమ్మా, అరుణ్ ఇబ్బా ఛానల్ ప్రమోట్ చేస్తున్నారు. వాడు టెకీ బాలి రావాలమ్మా, అరుణ్ ఇబ్బా టెకీ బాలి ఆవో, బర్రెపాలు పీవో చాలుగా నో. అరుణ్ ఇబ్బా పదా. ఫైనల్గా అయితే మా ఊర్లో ఉన్నటువంటి 2 చింత చెట్లలో ఒక చింత చెట్టు దగ్గరికి అయితే మేము వచ్చేసాం. చింత ఈగురు అయితే చాలా బాగా ఉంది చూడండి. ఆ ఎల్లోగా మరి కనపడుతుందో లేదో. తిని తిని పంది పెంచినట్టు కడుపు పెంచా ఇంకేం ఎక్కుతాడు. స్నేక్ రాజులు ఉంటాయి, జాగ్రత్త. చింతకురా రే బాలి, ఎప్పుడు బిస్కెట్లు తెస్తే తినేది, థమ్సప్లు తెస్తే తాగేది, చికెన్ మటన్ తీసుకొస్తే తిని పెట్టేది కదరా. వాళ్ళలాగా ఎక్కి కొయ్యిరా నీచుడా. మీరు పోయండి. టెకీ బాలి కమాన్. అయా టిక్ టాక్ స్టార్ విష్ణు. అది తినేది కదరా నాయన, చింత వజ్జ ఎప్పటికైద్ది అది వేసుకుని కాదు తింటున్నావు గాడిదే. అటామిక్ సోల్జర్ కొయ్యాలి, జోబీలు వేసుకో. లోపల చూసావు కదా, చెట్టుల్లోని వీరుడు ధీరుడు సూర్యుడు మా అజ్ఞాతవాస ధీరుడు అరుణ్ ఇబ్బా. మా ఊర్లో ఉంటూ నెలకి ₹1,00,000 సంపాదించుకున్నాడు ఏకైక శ్రీమంతుడు. అతని టీషర్ట్ చూసినప్పుడే తెలుస్తుంది అతను ఎంతటి గనుడో ధీరుడో సూర్యుడో. కమాన్ మేరా దోస్త్, మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేజ్ SMK అంటే ఏందో నాకు తెలియదు. స్మోకర్. ఆగాకు, ఏదిరా చింతకాయ? 1కి 2, 2కి 4. కాయ రాజా కాయ్. ఇదిరా పెద్ద యోధులా గవగవ ఎక్కింది పంది పిల్లలాగా. ఆడికి పోయి ఏం కొయ్యకుండా దిగింది. చింతకాయలకు వచ్చావా? కొంచెం చింతబజ్జీలో కలుపుతాం, అన్నీ వేస్తాము. ఆ చెట్టు దగ్గర అయితే కొంటే మాకు అందటం లేదు, పైనుంచి కూడా ఇబ్బందికరంగా ఉంది. సో 2వ చెట్టు ఫీజిబిలిటీగా ఉన్నది కాబట్టి అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మిగతాది కోసుకొని ఇంకా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా మళ్ళీ 2వ చెట్టుకైతే వచ్చాం. దీనికైతే చాలా కింద హైట్లోనే ఉంది. కమాన్ కొయ్యండి. వాడేం కూర్చోండు, ఈడేం చెట్టు కానుకోండు. కమాన్ కాస్త కొయ్యాలి, ఇంక పోదాం. ఇదేంది ఇప్పుడు? కమాన్ ఇంకా ఎంతసేపు రా? ఏ బాబు సౌమ్య చింతపోతు తీసుకున్నానా కొంచెం చింత బజ్జీకి రెడీ. ఈ కూడా ఉంచితే ఏం కాదు, తెంపాలి. కమాన్ చింతపోతు దెంగు, కొంచెం నీళ్లు దెంగు. ఒక 2 డేస్ నుండి దంచరా. అది కాదు ఎమ్మటే తీస్తాం, తీస్తాం. ఉత్యమంతా పసిపోయిందిరా. ఇదేమన్నా పసుపు అనుకున్నావా? అట కాదు. సువియల్లో సువియల్లో బొవ్వ బొవ్వ సువియల్లో చిన్న చితక సువియల్లో బాల ముదుకు సువియల్లో. అదేరా దేవాల్సింది కొర్రమ్మ. కళ్ళు కాదు, ఇదిగో చికెన్ వేరు చింత బజ్జీ వేరు. స్వేర్ ఆడ పెట్టంలే, నువ్వు దంచేది నలిగిపోయేటట్టు.
మందగమన మధుర నాకు తెలుసురా నువ్వు దంచటంలో పెంచటంలో నీకు మించిన సాటే లేడు. మందగమన దంచుతున్నటువంటి అరు, ఉప్పు లేపేస్తున్న బాలి, వాటర్ పైకూడదు. అరు ఒక్కసారి పైకెత్తు. ఇప్పుడే ఏటి ఏటి ఇప్పుడు గాలి కాదు, ఇదేంటిది? ఏంటిది? చింత ఎగురు తింటే ఆ ఉప్పు మధ్య మధ్యలో ఎత్తుండాలి, ఇంకా చేతిలో పెట్టుకున్నావు నువ్వు. ఉప్పు ఆయన ఇప్పుడు ఉప్పు ఎరుకు ఎప్పుడు వేయాలరా? దంచుతున్న సమయంలోనే నలుగుద్ది. ఆగాదు ఏరా రే, అది ఎగురుతుందిరా శనగ ముద్ద, శనగ మొహమోడా. కల్లుప్పైనా వేయాల్సింది, అప్పుడే మెదుగుదురా. సాల్ట్ అయితే కలవదురా స్వామి. ఉప్పు అది కూడా కారం కూడా తీసేయాలి. 50 రోజుల ఆనందం. ఐశ్వర్య, వెంకటేష్, మీనాక్షి. ఆహా ఓహో అదిగో ఏ రోజన్నా నిన్ను ఒక్క మాట అన్నానా? మీరందరూ ఇప్పుడు ఎందుకు చిరంజీవి విజయశాంతి మీటింగ్ మాట్లాడుతారు? వెనకాల ఏమన్నా నాయన నేను వేస్తాగు. అది గుడ్డు కారం అంట. అరవింద్ కారం అయితే వేసానా బర్రె కారం బొచ్చు తింటున్నాం, టేస్ట్ చేస్తాంలే మహా అని బాగాలేకపోతే. ఫుడ్ మనకి ఇదిగో కళ్ళతో చూసేది కాదు, కళ్ళ వెనక అప్పుడు దాకా వీడియో తీలే దంచంట వాడుగా నీ తోటి మిత్రుడు. ఉప్పులు తిన్నా సరిపోయా. ఉప్పులు అద్దుకొని చాలా ఇంకా నలగనిస్తామా? అవసరం ఫైనల్ గా అయితే లాస్ట్ భాగంలోకి అయితే వచ్చింది. మెత్తగా దంచమ్మా. అండ్ ఉప్పుతోటి ఉన్నటువంటి చింతకాయలు ఎరగ నొక్కుతున్నటువంటి బ్యాడ్ బాలి. నువ్వు టేస్టులు చూస్తా లేప మాకు. అది ఇంకా పూర్తిగా కాకముందే వావ్ అంటున్నాడు, తర్వాత వావ్ మంచి కిక్ ఇచ్చే గోమ్ షో. ఇంకా ఎంతసేపు? సరే అది లేపుతామన్నావు, అది ఎవరే ఉప్పేసి ఫైనల్గా వేయాలి. కానీ ఫైనల్గా అయితే యాపకాయలు వేస్తున్నాం. ముందు ఒకటి తిని వస్తాం చేదున్నాయో లేవో, లేకపోతే అంతా ఇప్పుడు దా చేసుకున్నా తీయగుంది. వావ్ అలా తొక్క ఆడాడ కొంచెం అయితే చేదుగుంది, బట్ మంచిది వేస్తా ఒకటి. ఎత్తనం వేయకూడదు, వేయాలరా, వేయకూడదు. లోపల రసం చూడు బాయ్, అదిగో ఆ రసం ఊరకట్టని తీసేస్తాం రా. అదిగో ఒకటి. నాకైతే కాకుండా చూడండి బాయ్. ఎత్తనం ఉండకూడదు, ఒక నిమిషం ఎత్తనం ఉండదులే బాయ్, తర్వాత తీస్తా. రెండు మాకు కొంచెము ప్రికాషన్ తక్కువ, చేదొస్తే మళ్ళీ తట్టుకోలేము, అందుకని చెప్పి రెండే వేసాము. ఇప్పుడు దీన్ని కలిపి చూపిస్తాం, కలుపు తగలకుండా. మళ్ళీ చేదు వస్తుంది, అందుకోసమనే మనము తగినంతగా తక్కువ వేసాం. యాపకాయ వేస్తే కాస్త టేస్ట్ ఉంటుందంట. నువ్వు అర్జెంట్గా ఈటీవీ అభిరుచిలోకి వెళ్ళిపోసావు అజ్జి. 2 యాపకాయలు, నాకు డౌట్ ఎక్కువ, చెప్పులు మీద వేసుకో. పక్కన వేసాం. ఇప్పుడు చింత బజ్జీలు చేస్తున్నాం. లెట్స్ మేక్ ఇట్. చింత బజ్జీలు అంటే చింత బజ్జీలు చేస్తున్నా, ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడే వేడివేడిగా రెడీ అయ్యావి చింత బజ్జీ. ఎలా ఉన్నాయి చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఉప్పు వేసుకొని తినాలనుకుంటే మావాడు పేపర్ తీరా అంటే ఉప్పుతో పాటు నూకాడు. ఇది నీ దౌర్భాగ్యం. ఎట్నో నేను తలుచుకున్నా కాబట్టి. అలా ఒకటి తీసుకోండి, అట్ట కాదురా మామూలు తీసుకోరా, తినండి, తిని చూద్దాం. వావ్
సూపర్. ఎలా ఉంది? నేను చేసి నాకు తెలియదా ఏంది? అది కాదురా గొట్టమ్మ, టేస్ట్ ఎలా ఉంది అడిగా. నేను చేసిందంటే ఎర్రగా ఉంది, పచ్చగా ఉంది కాదు. ఇడుకు ఉప్పు అన్నాడు, లాస్ట్లో ఉన్న 2 లేపిండు. అది తిను. ఎలా ఉంది? ఆయనకి ఇద్దరంట. ఎలా ఉందిరా? పర్లేదు, చాలా బాగుంది. ఎర్రగా ఉంది పువ్వు. ఎర్రగా ఉంటది పువ్వు. నేను నవ్వు ఉంటది మస్తు. నువ్వు నవ్వు. తెంగరోడివే కాదు, పిచ్చోడివి కూడా. విష్ణు ఎలా ఉంది? కొంచెం కారం ఉంది, పలు పులిసిపోతున్నాయి. అయినా సరే, ఇంటికి పోయి చక్కెర వేసుకుంది అయితే. పిల్లనే వెళ్ళారా? 3 దినాలు అరు ఏడన్నా కానీ అరు నిబ్బా అని పేరు పెట్టుకున్న మాత్రం ఊరకు పోతాయా బుద్ధులు? ఎప్పుడో చిన్నప్పుడు చేసాము, అయినా కానీ చాలా రోజుల తర్వాత సూపర్గా అయితే వచ్చింది చింతబజ్జి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ చంద్రాచురు. ఓకే బాయ్.